అందరికీ నమస్కారం. గత ఆగస్టు 27 కూడా సర్వసభ్య సమావేశానికి మాకు లెటర్ పంపించారు మండలం ఆఫీస్ తరఫు నుండి. అక్కడికి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేసి అప్పుడు కూడా అడ్డుకున్నారు. ఈరోజు నవంబర్ 30 కూడా ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు వెళ్ళినా కూడా ఈరోజు కూడా అక్కడ టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి తలుపులు వేసేసి బీగాలు వేసి లోనికి రానికోకుండా అధికారులను అడ్డుకున్నారు. మాకు ప్రజాప్రతినిధులను అనుకున్నారు ఎవరిని లోనికి రానికోకుండా అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే కొట్టడానికి వచ్చి కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మేము పోలీసు అధికారులకైతే తెలిపాము. గత సమావేశం అప్పుడు కూడా కలెక్టర్ గారికే మేము ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాము. ఈరోజు కూడా అదే విషయం జరిగింది. మేము ఎక్కడ పోలీస్ అధికారులు చెప్పడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము మీటింగ్లు సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఆ విషయం ఏం మాట్లాడడానికి కూడా లోపలికి వెళ్ళనీకోకుండా అడ్డుకుంటున్నారు. కలెక్టర్ గారే చర్య తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. నా ములకల్చెరు మండలం తంబలపల్లి నియోజకవర్గం ములకల్చెరు ఎంపీపీ సాయిలీలా గారు. ఎంపీపీగా బీసీ మహిళలుగా నన్ను ఎన్నుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏదన్నా ఆదుకోవాలి, బీసీ మహిళలుగా మమ్మల్ని గుర్తించాలి కదా. ఈరోజు మమ్మల్ని హింసిస్తున్నారు, మాపై కేసులు పెడుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారే చర్య తీసుకొని మాపై మమ్మల్ని ఇది చేస్తారని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.